వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి, రైతు కన్నీరు మున్నీరు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన. మైబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో, అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం లంచం ఇవ్వడం లేదనే తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ. భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ. పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాయిలో నీళ్ళు లేకుంటే, చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేబీలో వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడతారు. వీళ్ళు ఐకేబోళ్ళు ఏం చేస్తారు? మీరు నాకు న్యాయం కావాలి. మాది లలితండ, గుగులోతు మల్లమ్మ. ఐకేబీలు ముంగు ముడుగు ఐకేబీలో ఒడ్లు పోసిన నేను 15 డబ్బాల ఒడ్లు నాది పోసింది. జల్లడ పట్టించిన అందరితోని కూలలోకి పెట్టి జల్లడ పట్టించి ఇక నేను కాంట పెట్టు అంటే ఇక చెప్పంగా కాంట పెట్టించినారు. ఫస్ట్ తారీఖు నాడు కాంట పెట్టించి ఇక ఎనుకోవన్నది బస్తలు మొత్తం వేస్తుంది. ఏంది శోభ, ఏంది ఉమా, మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారో బిడ్డ మీరు? నేను ఒక లేడీస్ను, నాకు మొగ దగ్గర లేనిది నేను గింత ముంగుమడుగు లాల్టాండా నుంచి నేను ముంగుమడుగుకు నేను నడిచి రావాలంటే ఎన్ని రోజులు రావాలా బిడ్డ? నేను దండం పెడతారా? నా బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తలు కాసు రారికి ఎప్పిరారా బిడ్డ అని అన్నా. ఇప్పుడు ఎప్పిస్తా, అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు. అయితే ఇందలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు, నీ ఓట్లు నా ఓట్లు కలవవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు. కానరాని కూతులు చావాలని అనిపించింది. ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు, ఎందుకమ్మా నీవు చచ్చేది? నేను ఆయనకు పిలిపిస్తా, నేను న్యాయం చేస్తా, నీ ఒంటరి మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు? ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మరిదికి పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం, అంత అవసరమా నీకు? ఎందుకు తిట్టినావు? నీ ఓట్లు ఏదైనా అంటే ఐకేబుల్ చూసుకుంటారు. ఆమెకు ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్పైందంట. అమ్మ తప్పని అన్నాడు. ఇక ఊకో అమ్మ, ఇంకోసారి నీ జోలికి అంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మల్లమ్మ. ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా, నేను దోలిస్తా, ఇక నీ పోమని ఇవాళ నుంచి 10-12 రోజులు అయింది. ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఏందమ్మా అని అంటే ఇప్పుడు పెట్టిస్తా, అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి 1000, 1500, 2000 లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్య నాయకుడు, మా రవి, వాళ్ళు అందరిగా గులాబ్ సింగ్, ఇక రావుడు, శంకరు, వీళ్ళందరూ రావణగూడెం వాళ్ళు
వీళ్ళందరూ నా వెనక వచ్చినారు. ఈ 3-4 టాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది. నాదే నేను లంచం ఇవ్వలేదా అని నాది ఈడ ఉన్నది. ఇగో నా ఒడ్లు 200 బస్తాలు తడిసింది. నేను ఒక ఆడదిని, నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి. నా ఒడ్లు పరిస్థితి ఎట్లా? మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలా చెప్పండి. నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి చేయూత అందిస్తున్నారు. విష్ణు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉల్చాల మద్దిలెట్టి తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. గూడూరు మండలం ఎంపీటీసీలకి సర్పంచ్, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క ఉంది. ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేశారంటే, మే 28వ తేదీన మన యొక్క పార్టీ అధినేత అయినటువంటి పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 27, 28, 29 రోజుల్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని నిర్వహిస్తారు. ఈసారి కడపలో నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను మనం బూత్ కమిటీలను, అలాగే క్లస్టర్లను, యూనిట్ ఇన్ఛార్జీలని, ప్రతి ఒక్క మండల పార్టీ కమిటీలని, జిల్లా కమిటీలని అన్ని వేసుకుని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఇంతమంది రావడం చాలా సంతోషం. దానికి ముఖ్య కారకులైనటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి మనం జిల్లా వ్యాప్తంగా అలాగే మన కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని రోడ్లు 85% అయిపోయినాయి. ఇంకా కొద్ది రోడ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి మన విష్ణురెడ్డి సార్ కూడా చాలా కృషి చేస్తున్నారు. తొందరగా పనులు అయిపోవాలని చెప్పేసి ఏ వర్కులైనా కానీ ఏదైనా కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా మన యొక్క విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు గతంలో చాలా అభివృద్ధి చేశారు. మా మండలంలో అయితే కర్నూలు మండలంలో రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు అయితేనేమి, కాలువలు కానీ, అలాగే వాటర్ కానీ, తాగునీటి సమస్యలు కానీ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఒక ఫోన్ కాల్తో కూడా ఆయన సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకే రాజవర్ధన్ రెడ్డి అన్న ఉండేవారు. ఆ సమస్యల్ని ఆయనని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆయన లేని లోటు మనకి స్పష్టంగా కనబడుతుంది. కానీ మనకి ఒక ధైర్యం, ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక కాన్సెప్ట్ మనకు కూడా ఒక ధైర్యంగా మనం భావించుకుంటూ ముందుకెళ్తున్నాము. దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఈ ప్రతి ఒక్కటి మనల్ని ముందుండి నడిపించడం అంటే ఎంత ఆశమాసి కాదు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే మనకి రామలింగారెడ్డి సార్ ఎలక్షన్ టైంలో చాలా 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 సహకరించారు. ఆయనకు కూడా, ఎందుకంటే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు అవి ఉంటాయి, కానీ అన్నిటినీ చక్కబెట్టిన వ్యక్తి మన రామలింగారెడ్డి సారు. అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ కూడా ఇప్పటికి కూడా ఏదైనా కార్యక్రమాలున్నా ఆయన అటెండ్ అవుతుంటారు. ప్రతిదీ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. మీరు ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి, డెవలప్ కాండి అని చెప్పేసి వర్కులు చేసుకోండి అని చెప్పి కూడా నాకు విశ్వనాథ్ సార్ కూడా తెలియజేస్తుంటారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే
మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునగడానికి శనివారం ఒక్కరోజు సుమారు 3 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దైవ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పట్టినట్లు భక్తులు తెలుపుతున్నారు. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కార వేణుగోపాలరావు, సింగరేణి సంస్థ సీఎండి బలరాం, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని యువతీ యువకులతో పాటు సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లో 3 ఏరియాలకు సంబంధించిన యువతీ యువకులు వేలాది మందిగా పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 100 కంపెనీలు ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం, ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. కిక్కిరిసిన ట్యాంక్ బండ్, మువ్వెన్నెల జెండలతో నిండిపోయిన ట్యాంక్ బండ్ సమాజంలోని అన్ని వర్గాల పౌరుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్స్, న్యాయవాదులు, టీచర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ర్యాలీలో పాల్గొన్నాయి. కరాటే విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కమరీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సంఘీభావంగా నిర్వహించిన తిరంగ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా సాగింది. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్, ఎమ్మెల్యే ఆనందరావు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ పుచ్చేటి చంద్రమౌళి, ఆమ్డ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, నల్ల పవీన్, జనసేన నాయకులు నల్ల శ్రీధర్, బోనం సత్యబాబు, పిచ్చెట్టి విజయలక్ష్మి, అధికారి జయలక్ష్మి, బొర్ర ఈశ్వర్రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి మేక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన బండిపల్లి కుమార్ సన్నాఫ్ సాయిల్కు చెందిన 12 ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి. 6 ట్రాక్టర్ల గడ్డివాము నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన రైతు. స్థానికుల సహాయంతో నీటి సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం. గుర్తు తెలియని ఆకతాయిలు చేసి ఉండొచ్చని స్థానికుల కథనం. సుమారు 70,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరిన రైతు స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో 3వ రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్లు బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. శనివారం వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు రావడంతో పుష్కర ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్ధరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరేలు నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలోని ఆర్సీఓ ఏ క్లబ్ గోదావరి కళా సంఘాల సమైక్య 37వ వార్షికోత్సవం సందర్భంగా గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య గోదావరి కళోత్సవాలను పూర్వపు సమస్య అధ్యక్షులు భారత్ స్కౌట్స్ అండ్
గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఈర్ల జాను సామెల్, వ్యవస్థాపకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మాదిరి వాసు, సంయుక్త కార్యదర్శి గద్దెల శశిభూషణ్, వివిధ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో మరి గోదావరి కళ కళోత్సవాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవాల కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాము. మరి దీనికి చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, అలాగే మరి నాట్య గురువులు, మరి నర్తకులందరూ కూడా, కళాకారులందరూ కూడా, మరి వైద్య కళాకారులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ప్రజలు మీడియా మిత్రులకు కూడా సందర్భంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మరి ఈరోజు ఇప్పుడు స్థాపించుకొని మరి సాయంత్రం వరకు కూడా ఒకసారి అందరము కళాకారుల ఐక్యత మీరు వర్ణించాలంట. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. గత 37 సంవత్సరాలుగా ఆవిర్భవించిన 37 సంవత్సరాల కింద ఆవిర్భవించినటువంటి గోదావరి కళా సంఘాల సమైక్యను మొక్కవోని ధైర్యంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సోదరులు గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనక బ్రహ్మణ గారికి, వారి టీముకు శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ రోజు మా వయసు 18 సంవత్సరాలు. ఈ వేదికమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు ఎవరిని పెట్టాలి ఈ గోదావరి కళా సంఘాల సమైక్య జరిగినప్పుడు ఆ రోజు చిన్న చిన్న పొరపాట్లు అయినాయి. ఎవరిని పెట్టాము పంతులు ఒకవైపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాత ఏదైతే ఉందో పాత ఆఫీస్లో కళారంగం సంబంధించిన రంగస్థలం ఓపెనింగ్ ఉంది. అదేవిధంగా వైద్యశాల ఓపెనింగ్ ఉంది. మరి ఆ దశలో మరి ఎవరైతే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి నిర్ణయం మేరకు, అప్పుడున్నటువంటి కళా సంఘాల యొక్క ఐక్యత మేరకు గౌరవనీయులు పెద్దలు, మరి ఇప్పుడు పూర్వ అధ్యక్షులు ఉన్నటువంటి పూజలు గౌరవనీయులు రామసామాన్య గారు కరీంనగర్గా ఏకగ్రీవం ఏర్పాటు జరిగింది. మరి అదేవిధంగా శంకరన్న, రామశంకరన్న, సీనియర్ కళాకారులు పెద్దలు, మరి వారికి అవకాశం రావాల్సి ఉంటే కొద్దిగా చిన్న చిన్న అడిగి కొంచెం దూరమైన ఏదో గోదావరి కళా సంఘాల సమైక్యలో ఏదైతే కీలక పాత్ర పోషించి నామకరణంలో తనలో భాగస్వామైనటువంటి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అనేక మందికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కాకుండా కళారంగంలో ప్రోత్సహిస్తున్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.